హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వీడియోలో బోడకాకరకాయలు అండి. బోడకాకరకాయలు అనేది మార్కెట్లోకి 1 ఇయర్కి ఒకసారి దొరుకుతాయండి. అలా దొరికినప్పుడు ఖచ్చితంగా కర్రీ చేసుకోవాలండి. ఇవి మన కాకరకాయలాగా చేదు ఉండవు. సో ఒక్కసారి అయితే నేను ఈ ప్రాసెస్ పులుసు ఎట్లా చేసిన అనేది మీకు చూపిస్తున్నా, ఈరోజు షేర్ చేసుకుంటున్నా. సో మీరైతే ఈ వీడియోను ముందుగా ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ముందుగా ఈ కాకరకాయలను అయితే చూడంగానే తినాలనిపిస్తుందండి. కొందరు ఫ్రై చేసుకుంటారు, కొందరు పులుసు చేసుకుంటారు. సో మనమైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే చూడండి. సో ముందుగా అయితే ఫస్ట్ కొంచెం ఉడకబెట్టుకోవాలండి వీటిని. ఆ పైన కొంచెం ఇలా చూడండి, ఇలా అంటే ఇలా పొట్టు దడుసులు ఉంటుంది కదా, అదంతా ఇలా అంటే ఇలా వచ్చేలాగా అదంతా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, మెంతాకు, రుచికి సరిపడ ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడరు, జీలకర్ర మెంతుల పౌడరు, పోపు గింజలు, ఆవాలు, జీలకర్ర. సో అవన్నీ తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అవైతే గింజలు మొత్తం పైన సాఫ్ చేసుకొని గింజలతో చేసుకోవాలండి కర్రీ, అప్పుడే బాగుంటుంది. చింతపండు కూడా కొంచెం పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకోవాలి, 1/2 కిలోకి సరిపోతుంది. సో ఇప్పుడైతే వెడల్పు గిన్నె పెట్టేసుకుందాం. పొయ్యి మీద పెట్టేసుకొని ఆవాలు, జీలకర్ర వేసేసుకొని తర్వాత పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలండి. వేసేసుకొని ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు లైట్గా ఫ్రై చేసేసుకుందాం. తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాం. ఇది పోపు అనేది మంచిగా ఫ్రై అవ్వాలండి ఎప్పుడు కానీ. సో ఈ విధంగా హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. తర్వాత కరివేపాకు, మెంతాకు. సో ఇది మెంతాకు అనేది ఆప్షనల్, పులుసులో వేసుకుంటే చాలా బాగుంటుంది. పులుసు కర్రీలలో కరివేపాకు, మెంతాకు నేను ఖచ్చితంగా వాడతాను. మెంతాకు, జీలకర్ర మెంతుల పౌడర్ అనేది హెల్త్కి చాలా మంచిది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసేసుకోవాలి. అవి కూడా మంచిగా కలుపుకోవాలండి. పోపులో వేసేసుకొని ఈ విధంగా అంతా కలిసే విధంగా కలుపుకోండి. తర్వాత కాకరకాయ ముక్కలు, బోడ కాకరకాయ ఎంత బాగుంటుంది, వినడానికి కూడా టేస్ట్, తినడానికి బాగుంటుంది, వినడానికి బాగుంటుంది, చూడడానికి ఇంకా బాగుంటుంది. సో ఈ విధంగా అయితే మంచిగా పోపులు వేసుకొని కలిపేసుకోవాలండి. ఇలా నిదానంగా, ఎక్కువ గట్టిగా కలిపితే ఆల్రెడీ మనకు ఒక 60% కుక్ అయినాయి అవి ముక్కలు. కొందరు అయితే చిన్న చిన్న సైజు ఉన్నాయి అనుకోండి, అలాగే వండేసుకుంటారు. సో నేను పెద్ద సైజు తెచ్చినా కాబట్టి అవి 2 ముక్కలుగా కట్ చేసుకున్నా. ఇవి ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, గింజలతోనే వండాలండి. గింజలతో వండితే గింజలు తినడం వల్ల రిజల్ట్ మీరే చూస్తారు. మోషన్స్ ఫ్రీ లేని వాళ్ళకు మంచి మోషన్స్ ఉంటాయి, రిజల్ట్ ఉంటుంది. సో హెల్త్కి కూడా మంచిదండి ఈ కర్రీ. మనకు ఎప్పుడు దొరకదు మిగతా వెజిటబుల్స్ లాగా, ఖచ్చితంగా తినాలి. 1 ఇయర్కి ఒకసారి వస్తాయి. సో ఉప్పు, కారం, జీలకర్ర మెంతుల పౌడర్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి కలుపుకోవాలండి నిదానంగా. ఈ ఉప్పు, కారము, జీలకర్ర మెంతుల పౌడరు మంచిగా కాకరకాయకి పట్టుకునే విధంగా ఇలా కలుపుకోవాలి. కలుపుతూ ఉడికించుకోవాలండి ఇవన్నీ. సో ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. ఒక 3 to 4 minutes సరిపోతుంది. ఈ విధంగా మంచిగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇంకా మరీ ఎక్కువగా కలుపుకోవద్దు, కొంచెం అట్లా కదిలిచ్చినట్టు చేసి చింతపండు రసం ఉంటుంది కదా, అది తీసుకున్నాం కదా, అది ఇందులో వేసేసుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్గా బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు, వంట నేర్చుకునే వాళ్ళు ఇట్లా ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూసి ఫాలో అవ్వండి. సో ఒక్కొక్కళ్ళ స్టైల్ ఒక్కొక్కరిది. నా స్టైల్ అయితే నేను ఇట్లా చేస్తాను, అందరికీ చాలా బాగా నచ్చుతుంది. పిల్లలైతే రైస్లో వేసుకొని తింటారు, మేమైతే జొన్న రొట్టె, పులకలు వాటిలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. జొన్న రొట్టెకి అయితే ఇంకా జబర్దస్త్ ఉంటుంది. చూడండి కావాలంటే మీరు చేసి, ఎంత బాగుంటుందండి. ఇంతేనండి. పులుసు కొంచెం గ్రేవీ కొంచెం ఎక్కువ ఉన్నప్పుడే మనం ఆఫ్ చేసేసుకోవాలి. సో ఇప్పుడైతే లాస్ట్లో ధనియా పౌడర్ వేసేసుకుందాం కొద్దిగా. తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి ఇందులో. కొత్తిమీర ఫ్లేవర్తో కూడా ఇంకా మంచిగా అనిపిస్తుంది కర్రీ. మంచి గుమగుమలాడుతుందండి, స్మెల్ అయితే చాలా బాగుంది. ఈ పులుసు మరీ ఎక్కువ పుల్లగా చేసుకోవద్దండి, మనం చూసుకుంటూ పోసుకోవాలి ఈ ముక్కలకి ఎంత పులుసు పడుతుంది అని చెప్పి. సో ఇప్పుడైతే ఇలా దించుకున్నాం కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. తర్వాత నేను చల్లారిన తర్వాత చూపిస్తున్నా, చూడండి ఎట్లా చిక్కబడిందో. ఇట్లా అండి, ఇదండి, ఇంతేనండి సింపుల్గా చేసుకునే ఈ కర్రీ. మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా. నచ్చింది కదండి? ఓకే, నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేసుకోండి.
ఎలాగో మీరు సబ్స్క్రైబ్ చేసుకునే ఉంటారు. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్, కొత్త కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.